వెల్కమ్ టు జిల్లా డైరీ నేను లక్ష్మి। తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై వెడ్మా బొజ్జు ప్రశంసలు। పేదల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్న ఎమ్మెల్యే। కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్న నాయిని। వ్యవసాయానికి భారీగా నిధులిచ్చిందన్న కిసాన్ సెల్కో కన్వీనర్। ఏపీ మాజీ సీఎం పై జగన్ పై భానుప్రకాష్ రెడ్డి ఫైర్। జగన్ కు డ్రామాల రెడ్డి పేరు పెట్టాలన్న బీజేపీ నేత। శ్రీకాకుళంలో కార్గిల్ యుద్ధ వీరులకు సన్మానం। ప్రాణాలకు తెగించి పోరాడారన్న కలెక్టర్ దినకర్। ఆర్టీసీ బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థి సంఘాలు। నారాయణపేట జిల్లా సింగారం గేట్ వద్ద రాస్తారోకో। తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో పేదల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు। సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు। బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలు మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు। వ్యవసాయ రంగంలో రైతులు నిలదొక్కునే విధంగా రూపొందించారని వెడ్మా బొజ్జు పటేల్ హర్షం వ్యక్తం చేశారు। బడ్జెట్ కేటాయింపులు పేదల జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకువస్తాయన్నారు ఆయన। రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాకు నిధుల కేటాయింపు రైతుల్లో ఆనందం నింపిందన్నారు। గత ప్రభుత్వం బడ్జెట్లో కాళేశ్వరం ప్రాజెక్టు పేర ఇష్టారీతిన నిధులు దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు। మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు బొజ్జు పటేల్ ధన్యవాదాలు తెలిపారు। అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్గం కొంత కూడా మాట్లాడి ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ని నిన్న రిలీజ్ చేయడం అనేది జరిగింది। మరి వాళ్ళకంటే రెట్టింపు స్థాయిలో మరి మేము ఈరోజు బడ్జెట్ కేటాయించడం అనేది జరిగింది। ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 23-24కు 2,32,017 కోట్లను కేటాయిస్తే నేటి ప్రజా ప్రభుత్వం 2,91,159 కోట్లను కేటాయిస్తూ మరి నిన్న బడ్జెట్లో పొందుపరచడం అనేది జరిగింది। మరి దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ప్రతి వర్గం కూడా అభివృద్ధి ధ్యేయంగా ప్రత్యేకించి బడ్జెట్లు కేటాయిస్తూ ముఖ్యంగా రైతులకి పెద్దపీట వేస్తూ మరి వ్యవసాయ రంగానికి 24-25కు 72,659 కోట్లను కేటాయించడం అనేది జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్గం కొంత కూడా మాట్లాడి ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ని నిన్న రిలీజ్ చేయడం। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని మరోసారి నిరూపించిందని ఆ పార్టీ కిసాన్ సెల్కో కన్వీనర్ నాయిని నరసింహారెడ్డి అన్నారు। వ్యవసాయ రంగానికి బడ్జెట్లో 25% నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు। ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని నాయిని చెప్పారు। అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టగానే బయటకు వెళ్లిన మాజీ సీఎం కేసీఆర్ కు బడ్జెట్ పైన కాంగ్రెస్ పైన మాట్లాడే అర్హత లేదన్నారు। కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు బడ్జెట్లో ₹1 కూడా కేటాయించకపోవడం దుర్మార్గమని నాయిని విమర్శించారు। సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో ముందుగా కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా అమర సైనికుల ఆత్మ శాంతించాలని ప్రార్థించారు। వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ పోరాటం చేసిన వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు రైతుల పక్షాన వీరమరణం పొందిన వారికి ఆత్మశాంతి చేకూరాలని, మరి అదేవిధంగా రైతు లేనిదే రాజ్యం లేదు, మరి ఏదైతే వ్యవసాయం చేసే రైతన్నకు ఈనాడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బడ్జెట్లో అత్యధికంగా 25% కేటాయించి వ్యవసాయము పండుగ దండగా కాదని నిరూపించుకున్న రేవంత్ రెడ్డి గారి మరియు బట్టి విక్రమార్క గారికి మరియు మా హృదయపూర్వకంగా రైతుల పక్షాన కృతజ్ఞత తెలుపుతూ ఈనాడు రైతులకు రుణమాఫీ అయితేనేమి,
వ్యవసాయానికి ఉన్న అనుబంధం. డ్రామాలు ఆడేందుకు ఢిల్లీ వెళ్లిన జగన్కు డ్రామాల రెడ్డి అని నామకరణం చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ అడగడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మార్చిన జగన్ వందల మందిని హత్య చేయించారని ఆరోపించారు. తాను నిజాయితీపరుడినంటూ ఢిల్లీలో ఇప్పుడు డప్పు కొట్టుకోవడం హాస్యాస్పదమన్నారు. గత ప్రభుత్వం హయాంలో లిక్కర్ విక్రయాల్లో సుమారు 99,000 కోట్ల రూపాయలు చేతులు మారడం అవినీతిమయమన్నారు. ఈ కుంభకోణంలో జగన్ జైలుకెళ్లడం ఖాయమని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తామని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళి ఒక పెద్ద మనిషి ధర్నా చేస్తున్నాడు. దేనికి చేస్తున్నాయి అంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంట. ఆర్టికల్ 356 ఎప్పుడు ఎందుకోసం ఇంపోజ్ చేస్తారో మీకు తెలీదా చెప్పండి. ఎన్డీఏ కూటమి మీ అధికారంలోకి వచ్చి ఈ రోజు 44 రోజులు, కేవలం 44 రోజులు మాత్రమేంది. రాక్షస పాలన, రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి డ్రామాలు ఆడుతున్నావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఢిల్లీకి వెళ్ళాడు. ఈయన ధర్నా కూడా చూస్తే జంతర్ మంతర్ దగ్గర అది ధర్నా మారికి లేదు, ఏదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మారికి ఒక టేబుల్ వేసుకునేసి వచ్చిన వాళ్ళకి స్క్రీన్ మీద చూపిస్తున్నాడు. ఏందో వైసీపీ వాళ్ళు కొట్టుకునేసి మీరు చెప్పినట్టు 35 మందో 31 మందో ఒకరు కూడా ఒకరు పొంతంలే. ఎవరెవరు ఎక్కడెక్కడ చనిపోయినారు వాళ్ళ ఎమ్మెల్సీ రిపోర్టు, హాస్పిటల్లో పోస్ట్ మార్టం రిపోర్టు నువ్వు 24 గంటల లోపల పెట్టు పేర్లతో పాటు. ఎందుకు డ్రామాలు ఆడతావు డ్రామాలు రెడ్డి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రోజైనా మనస్ఫూర్తిగా నిద్రపోయారు 5 సంవత్సరాల కాలంలో? నువ్వు నీ చుట్టూ నుండి మంది మార్బడం తప్ప నాశనం చేసావు కదా ఆంధ్రప్రదేశ్ని. ఒక్క పెట్టుబడి లేదు. మిత్రులారా, శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. ఆ శాంతి భద్రత పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కమిషనర్ ఆదేశాలతో వైసీపీ జెండా దిమ్మెలు ధ్వంసం చేశారని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ అన్నారు. రోడ్డుపై ఒక్క వైసీపీ దిమ్మెలు మాత్రమే కనిపించాయా, వేరే పార్టీ దిమ్మెలు కనబడలేదా అని నిమ్మకాయల నిలదీశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జెండా దిమ్మెలను తొలగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైసీపీ దిమ్మెలు పగలగొట్టారని ఆరోపించారు. సత్తెనపల్లి పట్టణంలో భయంకరమైన వాతావరణం నెలకొందని నిమ్మకాయల ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేగా ఉన్న సత్తెనపల్లిలో ఇలాంటి జరగటం బాధాకరమన్నారు రాజానారాయణ. వైఎస్ఆర్ పార్టీ ఒక దిమ్మెలే రోడ్లకు అడ్డుగా ఉన్నాయా? ఆ పక్కన ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ దిమ్మెలు ఉన్నాయి, వైఎస్ఆర్ దిమ్మెలు ఉన్నాయి, జనసేన దిమ్మెలు ఉన్నాయి. మీరు ఎందుకు పగలగొట్టాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది. దానితో మాకేమీ నోటీసులు పంపించలేదు. అలానే ఈ 45 రోజుల్లో సత్తెనపల్లి పట్టణంలో ఒక భయంకరమైన వాతావరణం జరుగుతూ ఉంది. కారణం, ఒక అచ్యుత శివప్రసాద్ అనే అతన్ని బైకు పెట్రోల్ పోయి తగలబెట్టడం జరిగింది. అలానే మొన్న నైటు నందిగామ రోడ్లో యేసుబాబా మోజేస్ అనే వ్యక్తిని దారుణంగా కొట్టి చిత్రహింసలు గురి చేస్తే హాస్పిటల్లో కూడా ఉన్నారు. వాళ్ళు సుదీర్ఘమైనటువంటి రాజకీయ భవిష్యత్తు ఉన్న వాళ్ళు. ఆయన కనీసం 35 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు మంత్రిగా చేశారు, 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. ఇన్ని సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ సత్తెనపల్లి పట్టణంలో కానీ సత్తెనపల్లి నియోజకవర్గంలో కానీ ఇన్ని దారుణాలు జరుగుతున్నా, ఇన్ని అగాత్యాలు జరుగుతూ ఉన్నా, ఇన్ని అపశృతులు జరుగుతూ ఉన్నా, ఊళ్ళల్లో కొట్టుకొని ఊళ్ళకు ఖాళీ చేసి వెళ్ళిపోతా ఉన్నా నోరు మీద. శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్గా ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఫర్మాన్ అహ్మద్ ఖాన్ 2020 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి. జిల్లాలో సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని అహ్మద్ ఖాన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు జిల్లా అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు ఆయన ఛాంబర్ కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నాకు 2020 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఫస్ట్ నేను నెల్లూరులో పనిచేశాను యాజ్ ఎ ట్రైనింగ్ కలెక్టర్. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ సబ్ కలెక్టర్ పిఐటిడి చింతూరు చేశారు ఏఎస్ఆర్డిసి. తర్వాత సబ్ కలెక్టర్ రాజంపేట, తర్వాత జాయింట్ కలెక్టర్ అన్నమయ్య. ఇప్పుడు ప్రజెంట్లో శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ ఈరోజు పనిచేశారు. సో ది ఫస్ట్
నా ద్వారా ప్రభుత్వకి చాలా చాలా థ్యాంక్ఫుల్. నాకు శ్రీకాకుళం పనిచేయడానికి ఆపర్చునిటీ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారికి. తర్వాత కార్గిల్ యుద్ధంలో ఎంతో మంది సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడారని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. ఏ ప్రాంతం కోసం కార్గిల్ వార్ జరిగిందో ఆ ప్రాంతాన్ని తిరిగి సాధించుకోవడంలో భారత సైనికులు ప్రాణాలను సైతం పణంగా పెట్టారన్నారు. కార్గిల్ యుద్ధంలో శ్రీకాకుళం జిల్లా నుంచి చాలా మంది సైనికులు పాల్గొనడం గర్వకారణంగా ఉందని కలెక్టర్ అన్నారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న కొందరు మాజీ సైనికులను సన్మానించి నగదు బహుమతిని కలెక్టర్ అందించారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం శ్రీకాకుళం నుంచి యువత భారత సైన్యంలో ఆఫీసర్లుగా ఎంపికయ్యేలా జిల్లాలోనే శిక్షణా కేంద్రాలు ఏర్పాట్లు కృషి చేస్తామని కలెక్టర్ దినకర్ చెప్పారు. శ్రీకాకుళం మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిసేబుల్ పర్సన్స్కి మనం సోల్జర్స్కి మనం ఈరోజు సన్మానం చేసాం. వాళ్ళకి కొంత డైరెక్టరేట్ నుంచి క్యాష్ ప్రైజ్ కూడా క్యాష్ కూడా ఇది కాకుండా ఒక 25 మంది వార్ పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కొంతమంది వార్ విడోస్ కూడా ఇక్కడికి ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలి అంటే ఆ రోజు మనకి వచ్చిన భావన కానీ ఆ గర్వం కానీ ఈరోజు కూడా నేను ఫీల్ చేయగలిగాను ఇక్కడ. ఎందుకనే కార్గిల్ వార్ వాజ్ నాట్ ఈజీ కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు జోహార్లు అర్పించినట్లు సిద్దిపేట డీసీపీ మల్లారెడ్డి తెలిపారు. దేశ రక్షణ సమగ్రత కోసం అమర జవాన్లు చేసిన త్యాగాలు మరువలేనివని ఆయన తెలిపారు. కార్గిల్ విజయ్ దివాస్ను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులు పోలీసులు విజయ్ దివాస్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఏసీపీ మధు, డీసీపీ మల్లారెడ్డి పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్లో అమర జవాన్లకు జోహార్లు అర్పించారు. ర్యాలీలో జై జవాన్ జై కిసాన్, జోహార్ జోహార్ కార్గిల్ అమరవీరులకు అంటూ నినాదాలు చేశారు. 25 ఏళ్ల క్రితం దేశం కోసం కార్గిల్ యుద్ధంలో జవాన్లు చేసిన వీరోచిత పోరాటం మరువలేనిదని మల్లారెడ్డి అన్నారు. కార్యక్రమం నిర్వహించిన ట్రెస్మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడికి ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులకు ధన్యవాదాలు డీసీపీ తెలిపారు. ర్యాలీని బీజేఆర్ చౌరస్తా నుండి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది. దీనిలో మా పోలీస్ శాఖ తరఫున సిపి అనురాధ మేడం ఆదేశానుసారం నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలుపుతున్నాము. 25 సంవత్సరాల క్రితం వీరోచితంగా పోరాడి దేశ రక్షణ కోసం సమగ్రత కోసం ప్రాణాలర్పించినటువంటి అమరవీరులకు జవాన్లకు మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక జోహార్లు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి విద్యార్థులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో మహిళలకు నిధులు కేటాయించలేదని నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆందోళన చేపట్టింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించింది. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు, ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్, అమ్మాయిలకు స్కూటీ ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి మోసం చేశారని మహిళా మోర్చా నేతలు దుయ్యబట్టారు. మహిళలకు ఇస్తాన 2,500 సంగతి నిన్న బడ్జెట్ లో అసలు దాన్ని ప్రస్తావించడం కూడా జరగలేదు. అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు అమ్మాయిలకి స్కూటీలు ఇస్తా అన్నారు. దాని గురించి స్కూటీలు లేవు, అన్ని లూటీలే వేస్తున్నారు కానీ స్కూటీలు ఇంతవరకు దాని గురించి మాట లేదు. బడ్జెట్ ఏదైతే 2,90,000 చిల్లర కోట్ల చిల్లరలు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టినరో అసలు ఏ విధంగా మీరు ప్రవేశపెట్టిరు దాన్ని మన ఆదాయం మన రెవెన్యూ రాష్ట్ర రెవెన్యూ తెలిసి కూడా ఇలాంటి పైన పటారం లోన లోటారం బడ్జెట్ ని ప్రవేశపెట్టి ఎవరిని మోసం చేద్దామని మీరు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టిర్రు. అంగడికి వెళ్ళి గొంగడి తెచ్చుకున్నట్టు ఉంది. వాళ్ళు చెప్పినది ఒకటి చేస్తుంది ఒకటి. హామీలు నెరవేరుతాయని నిన్నటి నుంచి ఏవైతే మహిళలు 2,500 వాళ్ళ స్కూల్ ఫీజులే కానీ చిన్న చిన్న అవసరాలకి పనికొస్తాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసిన వాళ్ళకి నిరుత్సాహం పిలిచిండ్రు. మహిళలకి
నారాయణపేట జిల్లాలో పలు గ్రామాలకు బస్సులు నడపాలని సింగారం గేటు వద్ద విద్యార్థి సంఘాలు రాస్తారోకో ధర్నా నిర్వహించాయి. ఈ రాస్తారోకో ధర్నాలో విద్యార్థి సంఘాలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోటకొండ, అవంగాపూర్, బండగుండ, తిరుమలాపూర్, గనిమగొండ, బుడినులకు బస్సులు నడపకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. ప్రయాణాలకు ఇబ్బందిగా ఉందని పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా అధికారులు స్పందించలేదన్నారు. ధర్నా వల్ల మహబూబ్ నగర్, మక్తాల్, నారాయణపేట వెళ్లే వాహనాలు ప్రజలకు ఇబ్బంది పడ్డారు. వచ్చే సోమవారం నుంచి ఆ గ్రామాలకు బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు. తెలంగాణ రాష్ట్ర విద్యారంగానికి ప్రభుత్వం తక్కువ నిధులు కేటాయించిందంటూ జనగామలో ఎస్ఎఫ్ఐ నేతలు బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి వెంటనే 30% నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ స్కూళ్లు, గ్రామానికో మోడల్ స్కూలు, ఆదిలాబాద్, ఖమ్మంలో యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యారంగానికి వెంటనే 30% నిధులు కేటాయించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. లేకపోతే అసెంబ్లీ సెక్రటరియట్లను ముట్టడిస్తామని ఎస్ఎఫ్ఐ నేతలు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. మీరు వెంటనే 30% నిధులు ఈరోజు కేటాయించాలి. మీరు కేటాయించినటువంటి 21,292 బడ్జెట్ కోట్ల ఏదైతుందో ఈ బడ్జెట్తో ఈరోజు ప్రభుత్వ విద్యను మీరు అందరినీ ద్రాక్షలాగా ఈరోజు గాడికి వదిలేసిన పరిస్థితి కనబడుతుంది. మీరు మీ మేనిఫెస్టోనే ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా చూసినట్టయితే మీరు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, మీరు ఈరోజు పలహారం పంచినట్టు 500 కోట్లు కేటాయించి ఈరోజు విద్యను దుర్వినియోగం చేసే పరిస్థితి. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా చదువుకున్న నాయకులు ఉంటే, మీకు విద్యారంగం పట్ల మీకు ఏమాత్రం అవగాహన ఉన్నా ఈ బడ్జెట్ సరిపోదు. కాబట్టి తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు వెంటనే దీన్ని విరమించుకొని మీరు 30% నిధులు కేటాయించని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ ఇస్తాం. లేని రాబోయే రోజుల్లో ఈరోజు ఇక్కడ దగ్ధం చేయడమే కాకుండా ఈరోజు మేము ఇంటి ముట్టడి కావచ్చు, అసెంబ్లీ ముట్టడి కావచ్చు, సెక్రటరీ ముట్టడి కావచ్చు, మేము ఎస్ఎఫ్ఐగా మేము ఆ యొక్క నిర్ణయాలు తీసుకొని రాబోయే రోజుల్లో మీరు తక్షణమే ఇదే అసెంబ్లీలో మరొకసారి మా విద్యారంగాన్ని సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని నిర్మల్ జిల్లా మహలింగి గ్రామస్తులు వాపోయారు. చిన్నపాటి వర్షానికి రోడ్లపైకి జనవాసాల్లోకి నీరు చేరుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై మురికి నీరు చేరి దుర్గంధం వెదజల్లుతోందని మహలింగి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షానికే రోడ్లు బురదతో నిండిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను గ్రామస్తులు కోరారు. ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు. ఈ శిశు రోడ్లు లేవు, చేస్తామని మొత్తం బురద. పొలాలకి మందు సంతులు తీసుకుపోవాలంటే మొక్కల నుండి బురద. ఇక్కడ మోర్లు లేవు, బోరు వాటర్ మొత్తం రోడ్ మీదకి వస్తున్నాయి. ఇంట్లో వాటర్ పడ్డాయి, మొత్తం ఇండ్లలో బాగా ఇబ్బంది. ఇక్కడ పిల్లగాళ్ళు మొత్తం బాగా ఇబ్బంది ఉన్నది. ఇక్కడ ముసలోళ్ళకు అక్కడ ఎక్కడన్నా కొంచెం టైంపాస్ వెళ్దామంటే ఇబ్బంది. చిన్న బడి పిల్లలకు అక్కడ బాగా లాంగ్ ఆటో ఆగుతుంది, ఆడ నుంచి రావాలంటే బాగా ఇబ్బంది అవుతున్నది. ఇక్కడ ఎవరు పట్టించుకుంటే లేదు. మేము ఇక్కడ ఎవరు పట్టించుకుంటే అది కూడా మా బాధ. ఎన్నిసార్లు చెప్పినా అలా అంటున్నారు, మళ్ళీ అదే పాట పాడుతున్నారు. అక్కడ గవర్నమెంట్ చేయలేక ఇప్పటి గవర్నమెంట్ అన్నా జర పట్టి. వికారాబాద్ జిల్లా లక్ష్మీదేవి పల్లిలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ యజమాని భరత్ తన భూమిని కబ్జా చేశారని నారాయణపూర్ రైతు అంజయ్య ఆందోళన వ్యక్తం చేశాడు. సర్వే నెంబర్ 157లోని తన 2 ఎకరాల 17 గుంటల భూమి సర్వే కోసం తాను గత నెలలో దరఖాస్తు చేసినట్లు చెప్పాడు. సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను తనను ఫ్యాక్టరీ యాజమాన్యం లోపలికి అనుమతించలేదన్నాడు. సర్వే కోసం అనుమతి కూడా తీసుకొచ్చినట్లు అంజయ్య చెప్పాడు. 2 ఏళ్ల నుంచి ఫ్యాక్టరీ యాజమాన్యం తనను ఇబ్బంది పెడుతుందని వాపోయాడు. తన భూమి తనకు ఇవ్వాలని అడిగినందుకు గతంలో అక్రమ కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు రావడంతో ఫ్యాక్టరీ యాజమాన్యం సర్వేకు ఒప్పుకుందన్నాడు. అంజయ్య గారు నాకు 16 తారీఖు 15
6వ నెల 15వ తారీఖున సర్వే కట్టడం జరిగింది. 157 సర్వే నెంబర్ని నారాయణపూర్ విలేజ్లో. దానికోసం చుట్టుపక్కల రైతులందరికీ నోటీసులు ఇచ్చి మనము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అంజయ్ గారిని అడగగా నా పొలం లోపల ఉన్నది అని చెప్పినారు. లోపలికి వెళ్ళడానికి సినిమా ఫ్యాక్టరీ వాళ్ళు అనుమతించట్లేదు. కాబట్టి అదే విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. ఒకవేళ మమ్మల్ని లోపలికి వెళ్ళలేకపోతే ఒక గవర్నమెంట్ అధికారులను అడ్డుకున్నందుకు దానికి తగిన కంప్లైంట్ ఇస్తున్నాం. గౌరవనీయ అంజయ్య గారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ ఆఫీస్ ఎదురుగా ఉన్న అనంతగిరి వైన్స్లో మద్యం కొనుగోలు చేసిన వ్యక్తులకు అవాక్కయ్యే సంఘటన ఎదురైంది. రాయల్ గ్రీన్ మద్యం బాటిల్లో బల్లి ఆకారంలో ఉన్న పదార్థం ఒకటి కనిపించింది. అప్పటికే కొంత మద్యం సేవించిన వ్యక్తులకు వాంతులు విరేచనాలు కావడంతో చికిత్స తీసుకున్నారు. మద్యం కొనుగోలు చేసిన వ్యక్తి అనంతగిరి వైన్స్పై వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నకిలీ బంగారం తాకట్టు పెట్టి వ్యాపారికి సుమారు 50 లక్షల రూపాయలు టోకరా వేసిన మాయలేడి వైనం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వెలుగు చూసింది. వడ్డీ పెరిగిపోవడం, తాకట్టు బంగారాన్ని విడిపించేందుకు ఆమె రాకపోవడంతో అనుమానం వచ్చిన వ్యాపారి పరీక్షించినప్పుడు ఈ మోసం బయటపడింది. ఆమె పెట్టిన సుమారు 23 ఖాతాలను తనిఖీ చేస్తే అవి నకిలీ ఆభరణాలని తేలింది. దీంతో బంగారు వ్యాపారి సంఘాన్ని ఆశ్రయించాడు. కిలాడి లేడీపై కేసు పెట్టేందుకు వ్యాపారులు తర్జన భర్జన పడుతున్నారు. అయితే తాను మంచి బంగారమే తాకట్టు పెట్టానని, తాకట్టు వ్యాపారి తనను బెదిరిస్తున్నాడు ఆమె ఆరోపించడం కొసమెరుపు. అనంతపురం జిల్లా నల్ల చెరువులో వ్యాపారం పేరుతో ఘరానా మోసం జరిగింది. నల్ల చెరువులో 3 నెలల కింద వ్యాపారం నిమిత్తం వచ్చిన ఉమామహేశ్వరరెడ్డి పలువురిని మోసం చేసి ఉడాయించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. జిల్లా వ్యాప్తంగా చక్కెర, సిగరెట్లతో పాటు అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నానంటూ ఉమామహేశ్వరరెడ్డి నల్ల చెరువులో ఓ కార్యాలయ ఏర్పాటు చేశాడు. ఆర్థికంగా ఎదిగిన వారిని, యువతను లక్ష్యంగా చేసుకుని రోజువారీ కలెక్షన్ పేరుతో ఎరవేశాడు. 1,00,000 ఇస్తే రోజుకు 1000, 2 లక్షలు ఇస్తే 2,000 ఇస్తానని నమ్మించాడు. మొదట్లో 2 నెలలు అలా ఇస్తూ వ్యాపారులను మచ్చిక చేసుకున్నాడు. వారి నుంచి పెద్ద మొత్తంలో నగదు, బంగారం దోచుకుని ఉడాయించాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మా గోర్లు 40 గోర్లు ఉన్నాయి. మేము వ్యాపారస్తులు అమ్మినాము. ఒక 6 లారీల కల్లా ఇట్లా కొనుక్కొని డబ్బులు ఇవ్వకుండా స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ నాకు వచ్చి 2,55,000 అట్లా ఒక్కొక్కరికి 6 లక్షలు, 10 లక్షలు, 11 లక్షలు ఇట్లా బాధ్యతలు ఒక 60 లక్షల కల్లా ఉన్నారు గొర్రెలు మాత్రమే. ఇట్లా ఇంకా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఒక 1 కోటి రూపాయల పైన. ఆయన పేరు ఆధార్ కూడా షేక్ చేసినాడు. వెంకటరమణారెడ్డి అని. కోట్ల పిల్లలు వ్యాపారం చేస్తాను. వెంకటరమణారెడ్డి పులిమోలపల్లి. జీవాలు వచ్చి వ్యాపారం చేసి 15,000తో జత తీసి 196 జీవాలు కొన్నాడు 7,20,000కు. నల్లజర్లోకి వచ్చి 2.5 లక్షలు అడ్వాన్స్ ఇస్తాను రా అని మోటాలా రేవటాలా అని చెప్పి నిలిపేసి ఆ రోజు మరుసోజు అడిగితే ఇస్తాను అన్నాడు. లేదు మళ్ళీ 2 రోజుల తర్వాత అంతోసారి చేస్తాయా మంగళూరు నీ లెక్క పెద్ద లెక్క పారేస్తారా అని చెప్పి ఇప్పుడు లెక్క ఇక్కడ అయిపోయి పెట్టేసి ఇది చేస్తున్నాడు. లేదు ఇస్తాను అన్నాడు. వేరే మంచికి ఇచ్చినా నేను వాడు వెళ్ళిపోయినాడు అంటున్నారు సార్. విజయనగరం సీతం కళాశాల సమీపంలో మందుబాబు వేసిన చిందులతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పడరాని పాట్లు పడ్డారు. మద్యం మత్తులో ఎలక్ట్రికల్ టవర్ ఎక్కిన గుర్తు తెలియని వ్యక్తి హల్చల్ చేశాడు. 2 రోజులుగా సమీపంలోని ఓ అపార్ట్మెంట్ వద్ద మద్యం మత్తులో ఆ వ్యక్తి తిరుగుతుండటంతో స్థానికులు మందలించి పంపించేశారు. అయితే మళ్లీ అదే స్థలంలో మద్యం మత్తులోనే ఆ వ్యక్తి తిరగటంతో స్థానికులు కేకలు వేశారు. దాంతో పరుగున వెళ్లి ఎలక్ట్రికల్ టవర్ ఎక్కేశాడు. విజయనగరం పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. మందుబాబు ఎంతకు కిందకు దింపేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాట్లు పడ్డారు. చివరికి మందుబాబును కిందకు దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వీడు వాచ్మ్యాన్ని పుష్ చేయడం జరిగింది అనగానే ఆయన కేకలేశాడు. కేకలేయగానే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కిందకు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇతన్ని పట్టుకునే ప్రయత్నంలో చేసేటప్పటికి అతను పరిగెత్తుకుంటూ వచ్చి దగ్గరలో ఉన్నటువంటి 35/12 kV దానికి సంబంధించినటువంటి టవర్, ఎలక్ట్రికల్ టవర్ పోల్ని ఎక్కేశాడు.
ఎక్కిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది డైల్ 100. ఈలోగా అందరం మేము రావటం జరిగింది. సో నైట్ వరకు వాడితో డైలాగ్ చేస్తే మీరు వెళ్ళిపోండి నేను దిగుతానని చెప్పాడని చెప్పి మేము రాత్రి దూరంగా జరిగినప్పటికి కూడా వాడు కంటిన్యూస్గా ఆ పైనే ఆ టాప్కి ఎక్కేసి అక్కడే ఉండిపోయాడు. సో వాడు మిగతా ఏర్పాట్లన్నీ జరుగుతుండగా వాడితో మాట్లాడటం మొదలుపెట్టాం. వాడితో మాట్లాడి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నిన్నేం కొట్టడం అది జరగదు, ప్రాబ్లం ఏమి ఉండదు, మీ ఊరు పంపించేస్తామని చెప్పి అతనికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర బడ్జెట్లో క్రీడలకు పెద్దపీట వేయడం ఇదే తొలిసారి. క్రీడల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 325 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల క్రీడల ముఖ్య సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. క్రీడలు, క్రీడాకారుల పట్ల తెలంగాణ ప్రభుత్వం చూపిన ప్రేమ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇంతటి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హనుమకొండలోని జేఎన్ఎస్ స్టేడియం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఏ రంగాన్ని విస్మరించకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, పేదలకు, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన బడ్జెట్ను క్రోడీకరించి ఇవాళ రాష్ట్రాన్ని 29 దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఈ బడ్జెట్ను రూపొందించడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ సాధించినటువంటి ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.